బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో నెలన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. కారుతో చెట్టును ఢీకొట్టి ప్రమాదమని బుకాయించాడు భర్త. చివరకు నెలన్నర విచారణ తర్వాత ఘాతుకం బయటపడింది. వివాహేతర సంబంధానికే భార్య అడ్డు వస్తుందనే కారణంతో చంపేసినట్లు విచారణలో వెల్లడైంది. అమ్మాయిలు చెప్పు ఆపరం చేసి అమ్మాయిని కనిపించిండు. అమ్మాయి దగ్గర రావద్దా నేను ఒక అడుగుతున్నా. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ తండాకు చెందిన ప్రవీణ్, కుమారి దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు. అదే సమయంలో కేరళకు చెందిన సోని అనే నర్సుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వీరి విషయం తేలడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో తమ బంధానికి అడ్డు వస్తుందనే కోపంతో భార్య ప్రాణాలతో ఉంటే ప్రశాంతంగా ఉండలేమని భావించి ప్రవీణ్, సోని మర్డర్ ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే మే 28న భార్యకు డ్రగ్ కాల్షియం కలిపిన ఇంజెక్షన్ చేశాడు ప్రవీణ్. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక పిల్లల ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చంపేశాడు. కనీసం పిల్లలన్న జాలి కూడా లేకుండా అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు. చనిపోయిన భార్య, బిడ్డలను కారులో ఎక్కించుకున్న ప్రవీణ్ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మంచుకొండ వద్ద చెట్ల పొదల్లో చెట్టును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడే ప్రవీణ్ పై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే చంపి కారు ప్రమాదంగా చిత్రీకరించారని ఆందోళన కూడా చేశారు. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుమారుణ్ణి వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో అప్పటి నుంచి పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు విచారణలో ప్రవీణ్ కోసం నిజం ఒప్పుకున్నారు. చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంజెక్షన్ ఇస్తే చనిపోయిన తర్వాత కూడా ఆటాప్సీలో ఎన్ని గంటలకి డిటెక్ట్ అవుతుంది ఆ డ్రగ్ డెడ్ బాడీలో అనేది అతను కూడా సెర్చ్ చేసినాడు. మనం అతను చనిపోయిన తర్వాత అతను సెల్ ఫోన్ తీసుకొని మనమే పెట్టుకున్నాము. గూగుల్ సెర్చ్ లో గూగుల్ సెర్చ్ హిస్టరీలో ఉంది. కానీ మళ్ళీ ఆ కెమికల్ ఇచ్చిందా లేదా అని చెప్పి మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. మనం ఎంపీ సిరెంజ్ మనం ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఎంపీ సిరెంజ్ లో ఆ డ్రగ్ ఉంది అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ కన్ఫర్మ్ చేశారు. దాని మీద అతన్ని అదుపులో తీసుకుని అతన్ని ఎంక్వైరీ చేసి